హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను ఒక బ్యూటిఫుల్ స్టెప్ చైన్ అండి, అదే డీడీ బాల్స్ చైన్ ఉంటుంది కదా, ఇది ఎప్పటి నుంచో ట్రెండ్ అండి. అండ్ ఇప్పటికీ కూడా చాలా మంది పర్చేస్ చేస్తారు, వేర్ చేస్తారు. ఇది 3 స్టెప్స్ ఉంటుంది, అలాగే 2 స్టెప్స్ ఉంటుంది, అలాగే 1 స్టెప్ కూడా ఉంటుందండి. నేనైతే 2 స్టెప్స్ అయితే తీసుకున్నాము. మా సిస్టర్ తీసుకుంది. మా సిస్టర్ తీసుకుంటే ఎప్పుడు మా సిస్టర్ వేర్ చేసుకోదు, నేనే వేర్ చేసుకుంటాను. డ్రెస్సెస్ మీదకి కానీ, శారీస్ మీదకి కానీ, ఆఫ్ శారీస్ మీదకి కానీ, దేని మీదకైనా కానీ బాగా మ్యాచ్ అవుద్దండి. సింగిల్ స్టెప్ అయినా మనం తీసుకోవచ్చు, డబుల్ స్టెప్ అయినా బాగానే ఉంటుంది. మేమైతే కొంచెం డబుల్ స్టెప్ అయితే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నామండి. ఇది ఎన్ని గ్రామ్స్ అయింది, ఎక్కడ తీసుకున్నాము ఏంటి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇది అయితే 3 ఇయర్స్ బ్యాక్ అయితే చేయించామండి. 3 ఇయర్స్ బ్యాక్ కాబట్టి 90,000కి అయితే వచ్చింది, 90,000కి అయితే వచ్చింది. బట్ ఇప్పుడు చేయించాలంటే 2 lakhs అయితే అవుతుందండి. 2 lakhs అవుతుంది. అప్పట్లో 90,000 పెట్టి చేయించి, అండ్ మా అక్క అయితే నేనే వేర్ చేసుకుంటున్నాను కదా అని చెప్పేసి నువ్వే ఉంచేసుకో 90,000 ఇచ్చేసే అంది. బట్ నేనైతే లేదు, నా దగ్గర మనీ లేవు, నేను ఇవ్వనులే అని చెప్పాను. బట్ ఇప్పుడు నేను పర్చేస్ చేయాలంటే 2 lakhs అయితే అవుతుందండి. అప్పుడే తీసుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఇప్పుడు ఇది మా అక్క దగ్గర ఉన్నా కానీ నేనే ఎక్కువ యూజ్ చేస్తాను అనుకోండి. కాకపోతే మనకి 2 lakhs వర్త్ అయ్యే ఒక చైన్ అయితే ఉండేది. అప్పుడు తీసుకొని ఉంటే ఒక 1 lakh దాకా అయితే లాభం అయితే వచ్చేదండి. అండ్ నెక్స్ట్ అయితే ఇది క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి. ఇదైతే ఓవరాల్గా అయితే 16 grams అయితే అయింది. ఇలా మనకి చిన్న చిన్న డీడీ బాల్స్ అయితే వస్తుంది. చాలా స్మాల్గా ఉన్నాయండి, కొంచెం పెద్దవి కూడా చేయించుకుంటారు. బట్ మేమైతే కొంచెం చిన్నగా అయితేనే బాగుంటుంది అని చెప్పేసి ఇలా అయితే 2 స్టెప్స్ అయితే పెట్టేసుకున్నాము. మొత్తం ఓవరాల్గా 22 karat గోల్డ్ అండి. 16 grams అయితే అయింది. 16 grams అంటే మీరు ఇప్పుడు కౌంట్ చేసుకున్నా కానీ మీకు అర్థమవుద్ది ఎంత అవుద్ది అని చెప్పేసి. మేకింగ్ ఛార్జెస్ అవన్నీ కలిపేసి మొత్తం కలిసి ఓవరాల్గా 2 lakhs అయితే వర్త్ అవుతుంది. బట్ మేమైతే అప్పుడు 90,000కి అయితే తీసుకున్నాము. నేను చూడండి ఒకసారి క్లియర్గా. మీలో ఎవరికైనా ఈ డిజైన్ నచ్చుంటే ఒకసారి కామెంట్. ఓల్డ్ మోడల్ అయినా కానీ కొన్నిసార్లు అయితే మనం గోల్డ్ని అయితే ఎక్స్చేంజ్ చేయకూడదండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కాసుల పేరు ఉందంటే, కాసుల పేరు అప్పట్లో ఓల్డ్ మోడల్గా ఉండేది. అండ్ తర్వాత ఇప్పుడు మళ్ళీ అది ట్రెండ్, అది ఎవర్ గ్రీన్ ఉంటుంది. ఎప్పుడైనా మనం కాసుల పేరు అనేది ట్రెండీగానే ఉంటుంది. అలాగనే ఈ డీడీ బాల్ చైన్ కూడా ఎప్పటికీ ట్రెండీగానే ఉంటుంది. కాబట్టి మేము ఇది ఓల్డ్ మోడల్ అయిందని చెప్పేసి మధ్యలో ఎక్స్చేంజ్ చేయలేదు, ఇంతే ఉంచేసాము. నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇది బాగానే ఉంటుంది కదా, అప్పటికి కూడా వాళ్ళు ట్రెండీగానే యూజ్ చేస్తారేమో అనిపించింది. సేమ్ కాసుల పేరు లాగే ఇది కూడా ట్రెండ్ ఏమో అనిపిస్తుంది నాకు. చిన్నపిల్లలు అయితే ఒక స్టెప్ అయితే వేర్ చేసుకుంటే బాగుంటుంది. డైలీ వేర్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ, లేదంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ ఒక 1 స్టెప్ అయితే వేసుకుంటే బాగుంటుంది. అండ్ కొంచెం పెద్దవాళ్ళు అయితే శారీ మీదకి అయితే 2 స్టెప్స్ కానీ 3 స్టెప్స్ కానీ వేర్ చేసుకుంటే నెక్లెస్ లాగా అయితే మంచిగా అయితే ఉంటుంది. ఇలా అయితే మీరు కూడా ట్రై చేయండి. నాకైతే ఈ చైన్ అయితే ఎప్పటికీ ఫేవరెటే అండి. నేనైతే చాలాసార్లు వేర్ చేశాను, స్టిల్ అది చాలా బాగుంది. అండ్ మనం చాలా కేర్ఫుల్గానే ఉండాల్సిన అవసరం లేదు, రఫ్ అండ్ టఫ్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. కొంచెం స్ట్రాంగ్గానే చేయించాం కాబట్టి. అండ్ నెక్స్ట్ అయితే గోల్డ్ అయితే బాగా ఎక్కువగా పెరిగిపోతుందండి. 1 గ్రామ్ వచ్చేసి మనకి 10,000 దాకైనా పోవచ్చు. ఓవరాల్గా మనకి ఒక సెవరీ చేయించాలంటే మనకి 80,000, 90,000, 1 lakh దాకైనా పోతుంది కాస్ట్. అందుకని మీరు ఏం చేస్తారంటే, ఎప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంటే అప్పుడు ఒక చిన్న గ్రామ్ కానీ 1/2 గ్రామ్ కానీ కొనుక్కొని పెట్టుకోండి. అది మీకు తర్వాత ఓవరాల్గా ఒక పెద్ద ఆర్నమెంట్ చేయించుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. నేనైతే అలానే చేస్తున్నాను. అండ్ ప్రజెంట్ అయితే నేను ఒక 5 grams సేవ్ చేసేసాను. ఆ 5 gramsతో నేనైతే బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఒక 1 gram పర్చేస్ చేశానండి ఆన్లైన్లో. ఎలా పర్చేస్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అంతా వీడియో అయితే చేశానండి, చూడండి ఒకసారి. నేనైతే ఎజియో యాప్లో అయితే పర్చేస్ చేస్తాను. ఎజియో యాప్లో పర్చేస్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే మనకి మేకింగ్ ఛార్జెస్, GST ఏమీ లేకుండా అయితే ఆన్లైన్లో గోల్డ్ కాయిన్ అయితే పర్చేస్ చేయొచ్చు. మనం అదే బయట తీసుకొని షాప్కి వెళ్ళి ఒక కాయిన్ ఇస్తే కాయిన్కి కూడా వాళ్ళు మేకింగ్ ఛార్జెస్ వేస్తారండి, 400 ఎక్స్ట్రా వేస్తారు గోల్డ్ కాస్ట్ కన్నా. అలా కాకుండా ఇలా ఆన్లైన్ తీసుకుంటే మనకి గోల్డ్ కాస్ట్ ఎంత ఉందో అంతకే వస్తుంది, లేదంటే అంతకన్నా ఒక 100 రూపాయలు తక్కువగానే తీసుకోవచ్చు. ఇలా అయితే ట్రై చేయండి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కావాలంటే ఒక వీడియో అయితే చేశాను చూడండి. దీనికన్నా ముందు వీడియో అయితే అదే వీడియో చేశానండి, అది ఒకసారి చెక్ చేయండి. ఇంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయండి. శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఆన్లైన్లో పర్చేస్ చేస్తుంటే వాటి రివ్యూస్ ఇస్తూ ఉంటాను ఎక్కువగా. నేను సపోర్ట్ చేయండి. అండ్ నేనైతే